అంబటి ఆంబోతు రెండు ఒకటే. మదమెక్కి కొట్టుకుంటున్నావు, నీకొచ్చిన నొప్పేంటి అని జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, అమ్మకు బాగాలేకపోయినా, అనారోగ్యం వచ్చినా హాస్పిటల్కి వెళ్తే నీకు వచ్చిన నొప్పేంటి? కులం, మతం, ఆరోగ్యం, వ్యక్తిగత పరిస్థితులపై కూడా రాజకీయం చేస్తున్న మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు. ప్రభుత్వ విధానాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము లేక ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలకు దిగుతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని కోట్లాది మంది ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇదే నోటు దురుసుతో మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు మరింత రాజకీయ పతనాన్ని చవి చూస్తారని అన్నారు. ఆంబోతుకి ఎంత మదం పట్టిందో అంత మదం పట్టుంది అంబటి రాంబాబుకి. నమస్కారం. ఆంబోతుకి అంబటి రాంబాబుకి పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఆంబోతుకి ఎంత మదం పట్టిందో అంత మదం పట్టుంది అంబటి రాంబాబుకి. అమ్మకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళినా, తానకు బాగలేక హాస్పిటల్కి వెళ్ళినా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా హాస్పిటల్కి వెళ్తే నీకు వచ్చిన నొప్పేంది? అది నాటకంగా నీకెందుకు కనిపిస్తుంది? యావత్ ప్రపంచము, ఆంధ్ర ప్రజలు కూడా అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు వీలైనంత సత్వరమే ప్రజా క్షేత్రంలోకి రావాలని కోరుకుంటుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు చేసింది ఏమీ లేదు, మీరు ఉనికిని కోల్పోకుండా ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తి రోజు ప్రెస్ మీడియాకి వస్తూ ఉంటారనిపిస్తుంది. పాలసీల గురించి మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడతాం. కులం, మతం, ప్రాంతీయం, ఆరోగ్యం అన్నిటి మీద కూడా రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు చెప్పులతో తరిమి కొట్టే రోజు కూడా వస్తుందని మరొకసారి తెలియజేస్తూ, అహంకారాన్ని తగ్గించుకొని ఆంబోతు అధికారంలో దిగిపోయినా కూడా మదం తగ్గని అంబటి రాంబాబు రెండు ఒకటేగా కనబడుతున్నారు. ప్రజల మధ్యకి ఇలాంటి వాక్యలతో వచ్చారంటే తరిమి కొట్టే రోజులు దగ్గరికి ఉన్నాయి. అసలే మీరు 11కు పడిపోయారు, రేపు 1 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాను.